ఐపీఎల్ మెగా వేలంలో 10 జట్లు 639 కోట్ల 15 లక్షలు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్కి ముందే తాజాగా ఆర్సీబీ ఓ వివాదంలో చిక్కుకుంది. మెగా వేలంలో ఆర్సీబీ జట్టు వివాదాల్లోకి వచ్చింది. ఈ టీం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హిందీలో తన ఖాతాను సృష్టించింది. దీని కారణంగా కన్నడ మాట్లాడే అభిమానుల్లో ఆగ్రహం పెరిగింది. అక్టోబర్ 2024లో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా ఖాతాలో 5 ట్వీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఎక్స్ ఖాతాలో ఆర్సీబీకి దాదాపు 2500 మంది ఫాలోవర్లున్నారు. అనేక కన్నడ అనుకూల సంఘాలు, అభిమానులు ఈ చర్యను విమర్శించారు. కన్నడ మాట్లాడే అభిమానులపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించారు. చాలా మంది సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆన్లైన్ పిటిషన్ను కూడా ప్రారంభించారు. అంతేకాకుండా ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన లియామ్ లివింగ్ స్టోన్ ఏఐ వీడియోను కూడా ఆర్సీబీ ఈ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లియామ్ లివింగ్ స్టోన్ హిందీలో అభిమానులను పలకరిస్తున్నట్లు కనిపిస్తాడు.